ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వాక్యాన్ని చూస్తున్నప్పుడు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన యొక్కనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాయి. చాలు గమనించండి. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ వచ్చి ఆ దైవ సేవకుని అలా తీసుకెళ్ళిపోయింది. ప్రార్థన చేస్తూ ఉండగా తీసుకువెళ్ళింది. దైవ సేవకుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. మృగాలు ఉన్న స్థలంలో, మనుషులు సంచారం లేని ఒక భయానకమైన దివిలో అతనికి ప్రభుత్వం శిక్ష వేసి, అక్కడ వేస్తే మరణిస్తాడు, చనిపోతాడు అని ఉద్దేశించి ఆ దైవ సేవకుని తీసుకెళ్ళి ఆ దివిలో పడేసి వాళ్ళు వచ్చేసారు. ఆ ఒంటరిగా జనసంచారం లేని ఆ మృగాల మధ్య ఉన్న దైవ సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ఆత్మ వచ్చి దైవ సేవకుని అలా తీసుకెళ్ళిపోయింది. శరీరం అయితే ఉంది కానీ భూమి మీద ఆయన ఆత్మ ప్రాణాలను తీసుకెళ్ళిపోయింది. దేవుడు తీసుకెళ్ళిపోయాడు. తీసుకువెళ్ళి కొన్ని ఎవరు చూడలేనటువంటి సంఘటనలు ఆ దైవ సేవకునికి దేవుడు చూపిస్తా వస్తున్నాడు. చాలా విషయాలు చూశాడు. ఇప్పుడు మనం చదువుకుంటున్న భాగాన్ని కూడా ఆయనే చూస్తున్నాడు. ఆయన ఏం చూస్తున్నాడంట? ధవళమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని. ధవళ సింహాసనం, తెల్లటి రంగులో ఉన్నటువంటి ఒక సింహాసనం, వెండి బంగారాల కంటే ఖరీదైనటువంటి ఒక శ్రేష్టమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూచాడంట. ఆ వ్యక్తి దేనికి కూర్చున్నాడో అర్థం కావుతుంది దైవ సేవకుడికి. ఆ వ్యక్తిని చూడబోతే రాజులను పరిపాలించే రాజుగా కనిపిస్తున్నాడు. మన అధికారులు ఎంత ఉన్నతంగా కనిపిస్తారో ఆ అధికారులను పరిపాలించే అధికారి ఇంకెంత ఉన్నతంగా ఉంటాడు. ఆ దానికి మించినటువంటి హోదాలో కనిపిస్తున్నాడు ఆ ధవళ సింహాసనం మీద కూర్చున్న ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని చూస్తున్నప్పుడు ఇతనికి, దైవ సేవకునికి, ఆ వ్యక్తిని పోలినటువంటి ఏ ఒక్కరు కూడా భూమి మీద చూడలేదంట. ఏ ఒక్కరిని చూడలేదు ఆయన. మొదటిసారి ఆ తేజస్సు కలిగిన వ్యక్తిని, కోటి సూర్య కాంతులలో ఆవరించబడిన వ్యక్తిని మొదటిసారి దైవ సేవకుడు ఆ ధవళ సింహాసనం మీద కూర్చుండగా చూస్తున్నాడు. ఆశ్చర్యపడిపోతూ ఉన్నాడు. ఎప్పుడు ఎన్నడూ ఇంత కాంతిని నేను కళ్ళతో చూడలేదే. మహా తేజస్సు. అసలు ఆ సింహాసనానికి ఉండే తేజస్సు ఏమిటి? ఆ వ్యక్తికే కాదు, ఆ సింహాసనం కూడా దగ మెరిసిపోతా ఉంది. ఈ పరిస్థితులు నేను ఎన్నడూ భూమి మీద చూడలేదే అని దైవ సేవకుడు అదో రకంగా ఆశ్చర్యపడుతూ చూస్తుంటే అంతలోనే ఆయన కళ్ళలో ఒక సంఘటన కనబడింది. భూమి ఒకవైపు వచ్చి నిలబడిపోయిందంట దేవునికి. ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఒక వ్యక్తి ఎదుట భూమి ఒకవైపు వచ్చి నిలబడింది, ఆకాశం ఒకవైపు వచ్చి నిలబడింది. చూసారా? భూమి అంటే ఏమిటి? మనం భూమిని చూడగలమా? భూమి ఎంత విస్తారంగా ఉందో మనం ఒక్కసారిగా కళ్ళతో చూడగలమా? కొన్ని వేల మైలు ప్రయాణం చేయాలి. అయినా మనం ఉన్న ప్రాంతంలో ఉన్న దానినే చూడగలం, కానీ భూమి యావత్తుని ఒకేసారి మనం చూడలేం. ప్రపంచ యావత్తును మనం ఒకసారి చూడలేం. అయితే దైవజనుడు చూస్తున్నాడు. భూమి అంతా కూడా వచ్చి దేవుని ఎదుట నిలబడిందంట. ఆ ధవళ సింహాసనం మీద కూర్చున్నవాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొండల మీద కూర్చొని వెండి బంగారాలు సూట్ చేసుకునేవాడు కాదు.
ఎక్కడో నిలబడిపోయి మీరే నా దగ్గరికి రండి అని చెబుతున్నవాడు కాడు. ఆయన ముందు ఒకసారి మన దగ్గరికి శరీరధారిగా వచ్చినవాడు, మన కొరకు రక్తం కార్చినవాడు, మరలా మరణం మీద ఆ విజయాన్ని సంపాదించి ఆ విజయాన్ని తన మీద విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆయన వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఆ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తిని ఈ దైవజనుడు చూస్తున్నాడు. ఆయన దేవుడని గుర్తించాడు, నజరేయుడైన యేసు అని గుర్తించాడు. ఆయన మహిమ కలిగిన దేవుడు, తేజస్సు కలిగిన దేవుడు అని గుర్తించాడు. గుర్తించి ఆయన అలా భయపడతా, కలవరపడతా, గడగడగా వణుకుతా ఉంటే ఆయన కళ్ళ ముందు ప్రపంచ భూమి అంతా కూడా వచ్చి ఒకవైపు నిలబడుకుందంట. ఆకాశం మరొక వైపు వచ్చి నిలబడుకుందంట. ఇక సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ఈ భూమిని, ఆకాశాన్ని నోరు తెరిచి ఒక మాట అడగక మునిపే అడుగుతాడు అని ఉద్దేశించి భూమి ఒకవైపు, ఆకాశం మరోవైపు పారిపోయినట్లు చూశాడంట దైవ సేవకుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, భూమి ఎప్పుడైనా పారిపోవటం మనకు తెలుసా? మనం ఎరిగి ఉన్నామా? భూమిని చూసి జనం పారిపోయారు. ఒక్కో చోట భూమి భయంకరంగా కనిపిస్తుంది, అగాధమైన లోయగా. దాన్ని చూసి భయపడే జనం ఉన్నారు. భూకంపం జరిగే పరిస్థితుల్లో భూమి యొక్క వికృతమైన రూపాన్ని చూసి ప్రభుత్వం, మనుషులు గడగడలాడిపోయిన పరిస్థితులు మనకు తెలుసు. ఒక్కోసారి భూమి చమకిస్తున్నప్పుడు కట్టుకున్న ఉన్నతమైన ఇల్లు వదిలి నిరాధారంగా ఉన్నటువంటి స్థలాల్లోకి ప్రజలు రావటం మనకు తెలుసు. కారణం, భూమిని గురించి ప్రజలు భయపడ్డారు, కానీ భూమి ఎన్నడూ ఎవరికి భయపడేది కాదని, దాని గుండెల్లో భయం లేదు. ఇప్పటి వరకు కొన్ని కోట్ల టన్నులు బరువు దాని మీద వేసిన నేను భరించలేను అనే భయం దానికి లేదు. పాపం చేసిన వ్యక్తిని భరిస్తూనే ఉంది, పుణ్యం చేసిన వ్యక్తిని భరిస్తూనే ఉంది. కారణం, భూమికి నా దేవుడు పెట్టిన డ్యూటీ అది. నీవు నా ప్రజలను భరించాలి, వాళ్ళ సమస్తాన్ని భరించాలి నువ్వు అని దానికి మొదటిలో వేసిన పునాది అంత బలమైనది. అందుకని ఇది దేవుని చేత నిర్మించబడింది. కాబట్టి ఆ భూమి ఈ రోజున మనందరి భారాలు భరిస్తూ అలా నిలబడిపోయింది. అలాంటి ధైర్యం కలిగిన ఈ భూమి ఆ ధవళ సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవునికి భయపడి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే అది భయానకమైన స్థలం. ఏది? ధవళ సింహాసనం అనేది ఒక భయానకమైన స్థలం. అది జీవం కలిగిన వారికి శ్రేష్టమైన స్థలం, జీవం లేని వారికి అది భయంకరమైన స్థలం. తప్పు చేసిన వారికి పోలీస్ స్టేషన్ అంటే భయం, తప్పు లేని వారికి పోలీస్ స్టేషన్ అంటే ఉడిపి హోటల్ లాంటిది. అంతేనా? హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి టీ దాగి వచ్చినట్లుగా ఉంటుంది పోలీస్ స్టేషన్. తప్పు లేని వాడికి, తప్పు చేసిన వాడికి. యేసన్ గారు ఒకసారి ఆ మోటార్ బైక్ మీద వెళ్తా హార్న్ కొట్టాడంట. హార్న్ కొడితే పొదల్లో పేకాడుకునే వాళ్ళకి భయం వేసి వాళ్ళు ఒకరి మీద ఒకరు కింద మీద పడతా వాళ్ళు పారిపోయారు. ఈయన ఎవరు పోలీస్ అయినా దైవ సేవకుడు, వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడు. ఏదో ఎవరు అడ్డొచ్చుంటారు, ఈ బైకులో ఉండే హార్న్ వేశాడు. ఆ దినాల్లో పాతపడు కాబట్టి అవి పాత హారన్లు, ఊదిన సౌండ్ వచ్చి ఉండింది. దానికి వీళ్ళు ఏమనుకున్నారంటే పోలీసులు రానే వచ్చేసారు కానీ ఒకడు దూకుకుంటా ఒకడు దూకులాడుకుంటూ పారిపోయారంట. ఆయన వాక్యం చెబుతాడు, భలే ఉంటే ఆయన మాట. దేవుని స్తోత్రం. కనుక భయం చేసిన వ్యక్తికి, దోషం ఉన్న వ్యక్తికి భయం. కీర్తన గ్రంథంలో ఉంది, పాపము ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి గుండెల నిండా భయము నిండిపోయి ఉంటుందని. పాపం ఉన్న స్థలంలో భయం, భయం ఉన్న స్థలంలో పాపం. ఏ వ్యక్తి భయపడుతున్నాడో ఆ వ్యక్తిలో పాపం ఉన్నది అని మనం అనుకోవాలి, గుర్తించాలి. ఏ వ్యక్తి ధైర్యంగా ఉన్నాడో అతనిలో నీతి ఉన్నదని మనం
గుర్తించాలి. దేవుని వాక్యం చెబుతున్న సత్యం. మరి భూమి భయపడుతుందంటే కారణం ఏమిటి? భూమిలో కూడా ఏదో ఒక పొరపాటు ఉంది అని అర్థం. ఆకాశం భయపడుతుందంటే కారణం ఏంటి? ఆకాశంలో కూడా ఏదో ఒక పొరపాటు ఉంది. ఏమిటో పొరపాటు? మీరు 13వ వాక్యం చూడండి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించాను. ఎవరికి? ధవళ సింహాసనం మీద ఉన్న దేవునికి. సముద్రం కూడా వచ్చి నిలబడిందంట క్యూలో. భూమియే కాదు, ఆకాశమే కాదు, సముద్రం కూడా వచ్చి నిలబడిపోయింది. ఆ సముద్రం తనలో ఉన్నటువంటి మృతులను అప్పగించిందంట. మరణము, పాతాళ లోకమును, వాటి వశమును ఉన్న మృతులను అప్పగించింది. చూడండి, అప్పగింతలు జరుగుతున్నాయి అక్కడ. భూమిని ఎందుకు చేసుకున్నాడు దేవుడు? ఆకాశం ఎందుకు చేసుకున్నాడు? సముద్రాన్ని ఎందుకు చేశాడు? అయితే వాటిలో ఉన్న పరిస్థితులు ఏమిటో మొత్తం వాటిని లెక్క అడుగుతున్నట్టున్నాడు ఆయన. ఆ ధవళ సింహాసనం మీద ఆయన లెక్క అడుగుతున్నట్టున్నాడు. భూమిని పిలిచి భూమిని లెక్క అడుగుతున్నాడు. నా ప్రజలకు అనుకూలంగా ఉన్నావా? ఏమైనా ఇబ్బంది పెట్టావా అని భూమిని లెక్క అడుగుతూ ఉన్నాడు. మొత్తానికి దాని గుండెలో ఏదో భయం కలిగింది. అది పారిపోయింది ఆ స్థానం నుండి. ఆకాశాన్ని లెక్క అడుగుపోతున్నాడు. నా బిడ్డలకి సరైన నదుల్లో వర్షం ఇస్తున్నావా, లేదా అకాలంగా ఇస్తున్నాను? అకాలంగా ఇస్తున్నాను. విత్తనం వేసేటప్పుడు ఇవ్వలేదు. వాళ్ళు ఏదో తిప్పలు పడి నీరు కట్టుకొని, విత్తనాలు వేసుకొని నీరు కట్టుకొని పండించారు. చేతికొచ్చే పంటను నాశనం చేయడానికి మాత్రం అప్పుడు వెళ్ళాను నేను. అప్పుడు ఇచ్చాను వర్షాన్ని అని. ఇలాంటి లెక్కలు ఏమో ఉంటాయి కదా, ఆకాశం చెప్పవలసిన లెక్కలు. అందుకని ఆకాశం ఈ లెక్కలు చెప్పలేక ధవళ సింహాసనం మీద ఉన్న దేవునికి దానంతులు అది భయపడి అది పక్కకు పారిపోయింది. సముద్రం గడగడగలాడుతూ వచ్చి, ఇదిగయ్యా అల్లరి చెల్లెలు ఆట ఆడుతూ ఉన్నారు. నాలోకి వచ్చి నా కోపం వచ్చి వాళ్ళందరినీ మింగేసాను. ఇవి ఇంతమంది ఉన్నారు నా అకౌంట్లో, ఇదిగో అని వాళ్ళందరినీ సముద్రం ఆ తీర్పు తీర్చి దేవుని ఎదుట పెట్టినట్ట. మన సూర్యలేఖలు ఎంతమంది చచ్చిపోయారు సముద్రంలో. రేపు తీర్పు రోజున మన ప్రభు యేసుక్రీస్తుకి సూర్యలంకు సముద్రం వచ్చి అది మింగినటువంటి వారిని దేవునికి లెక్క చెబుతుంది. ఇలా తీర్పు తీరుస్తున్న స్థలం అది. దేవుని సముఖం, దేవుని సన్నిధి. అది భయానకమైనటువంటి స్థలం. దానిలో నరమాత్రుడు ఎవరు ధైర్యంగా ఉండలేరు. అక్కడ దైవికమైన శక్తిని పొందిన వారు తప్ప, ఇంకా లోకంతో ముడిపడి బలహీనమైన మార్గాల్లో నడుస్తూ దేవునికి ఆయాస్కరంగా జీవించే వాళ్ళు ఎవరు కూడా ఆ స్థలాన్ని చూడలేరు, అక్కడికి వెళ్ళలేరు, ఉన్నా ధైర్యముగా ఉండలేరు. ప్రాణాలు తెగించి యేసయ్య కోసం హతసాక్షులుగా నిలబడిన వ్యక్తే ఈ దైవ సేవకుడే గడగడగలాడిపోతున్నాడు ఆ స్థలంలోకి వెళ్ళిపోయిన తర్వాత. ఈయనెవరు? ప్రకటన గ్రంథం రాసిన దైవ సేవకుడు. ప్రాణాలు తెగించిన వాడు. ఆయన్ని ఒకసారి నూనె కుండలో వేసి పైకి లేపారు, ఆయన చావలేదు. కడుతున్న గోడలో ఈయన్ని కూడా ఒక రాయి వలె పెట్టి ఏనుగుల చేత బలమైనటువంటి రాళ్ళు మోయించి ఆయన మీద పెట్టారు, ఆయన చావలేదు. ఎన్ని చిత్రహింసలు చేస్తున్నా ఆయన ప్రాణం పోవటం లేదు. ఆయన ప్రాణాన్ని తీయటం వారికి చేతగాక ఇక పిచ్చిబట్టిన కుక్కను దూర ప్రాంతంలో తీసుకెళ్లి పెడతారు అన్నట్లుగా పద్మాసు దీవిలోనికి తీసుకెళ్లి ఆయన అక్కడ వదిలేసి వచ్చేసారు. ఇక నువ్వు చస్తే చావు, బ్రతికితే బ్రతుకు. ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి రారు కనుక ఇక నీ జీవితం అక్కడే అలమరిపోయింది బాబు, నీకు మేము చంపలేము అని ఆయన తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వచ్చారు. అప్పుడు దేవుని ఆత్మ వచ్చి ఆయన్ని తీసుకువెళ్ళింది. యేసుక్రీస్తు కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఏ పరిస్థితికైనా తల వంచి ముందుకెళ్ళాడు, కానీ క్రీస్తును మాత్రం విడిచిపెట్టేదానికి ఇష్టపడలా ఈ దైవ సేవకుడు. అంత వైరాగ్యంగా బ్రతికిన ఈ దైవ సేవకుడే ధవళ సింహాసనం దగ్గరికి వెళ్ళి గడగడలాడిపోతా ఉన్నాడు. ఆయన భయం ఆయనలో ఉంది. ఆయన పరిస్థితి
స్థితి అంత ఘోరంగా ఉంటే అవి కాకుండా భూమిలో ఉండే భయాన్ని చూస్తున్నాడు ఒకవైపు, ఆకాశంలో ఉండే భయాన్ని చూస్తున్నాడు ఒకవైపు. సముద్రం గడగడలాడుతూ అక్కడికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడి తనలో ఉన్న మృతులందరినీ దేవుడికి అప్పగిస్తున్నటువంటి ఆ లెక్కలు చూస్తా ఉన్నాడు. దేవుని సన్నిధి అంటే అంత భయంకరమైనది. ఈ పూట నేను ఏం చెప్పదలిచానంటే, దేవుని సన్నిధి అంటే అంత విలువైనది, అంత భయంతో కూడినటువంటి సన్నిధి. ఈ సన్నిధిలోనికి రేపు మాపు మనం చేరేదానికి ప్రభు మనం కోరుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దైవ సేవకుడే కాదు, నీవు నేను కూడా ఆ స్థలంలోనికి వెళ్ళాలని, మనం కూడా ఆ ధవళ సింహాసనం మీద ఆయనతో పాటుగా మనం కూడా కూర్చోవాలని. ఏదో మనల్ని తీసుకెళ్లి సింహాసనం దగ్గర కూర్చోబెట్టుకొని కాళ్ళ మీద వాళ్ళతో దోమలే తోలించుకునే దానికి కాదు. దైవ సేవకులు యవన పిల్లలకు ఏమి నేర్పిస్తున్నారు? కాళ్ళ మీద వాళ్ళే దోమను తోలించడం నేర్పిస్తున్నారు. అయితే మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని సింహాసనం మీద ఆయన కూర్చుంటే ఆయన కాళ్ళ దగ్గర మనం కూర్చొని దోమలు తోలేదానికి కాదు మనం తీసుకెళ్తుంది. ఆయనతో పాటుగా, తనతో పాటుగా తను కూర్చున్న సింహాసనం మీద మనం కూడా కూర్చుండాలని ఆయన మన కోసం త్వరగా రాబోతున్నాడు. రేపో మాపో మనం ఆ సింహాసనం చూడబోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ పూట దేవుని వాక్యం మనకి చెప్పే సత్యం ఏంటంటే, అలాంటి కొంతమందికి భయం కలిగించే ఆ సింహాసనం, కొంతమందిని దేవుడు కూర్చోబెట్టగలిగిన ఆ విలువైన సింహాసనం, సియోను సింహాసనం, సియోను శిఖరాగ్రములో ఉన్న సింహాసనం. ఈ సింహాసనం దగ్గరికి వెళ్ళేదానికి మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. దైవ సేవకుడి గడగడలాగిపోతున్నాడు, భూమి ఆకాశాలు భయపడి పారిపోతూ ఉన్నాయి. మనం ఎలా ఉండాలి అనే విషయంలో నేను ఒక మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం చదవండి. 21వ వాక్యం, 3:21. ప్రియులారా, మన హృదయము మనయందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారు మగుదుము. దేవునికి స్తోత్ర. ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళేదానికి మనకి కొన్ని అర్హతలు కావాలి. ఏమిటి అర్హతలు అంటే, డిగ్రీ చదవాల్సిన పని లేదు, MBA పూర్తి చేయాల్సిన పని లేదు. ఏమిటో తెలుసిన, మన హృదయం మనయందు దోషారోపణ చేయకుండా ఉండాలంట. దేవునికి స్తోత్రం. చూసారా, మన హృదయాలు మన మీద నేరం మోపకూడదు, నీ మనసు నీ మీద నేరం మోపకూడదు. దేవుని సన్నిధికి నీవు వస్తున్నప్పుడు నీ మనసు నీతో మాట్లాడకూడదు. రే, ఇప్పుడు దాకా ఎక్కడున్నావు, ఎన్ని వేషాలు వేసావు, ఇప్పుడు గుట్టుగా బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్తున్నావు రా పనికి మనోడా అని కొంతమంది హృదయాల్లో మనసు మాట్లాడుతూ ఉంటుంది. మొదట ఆ మనస్సు సాక్షిని మనం జాగ్రత్త పరచుకోవాలి, దాన్ని శుద్ధి చేసుకోవాలి, దాన్ని మన స్వాధీనంలో పెట్టుకోవాలి. ఆ మనసు ఎప్పుడు మనకి స్వాధీనం కాదు. కారణం ఏంటంటే అది దేవుడు పెట్టిన దీపం. దేవుని స్తోత్ర. అది దైవ సంబంధమైనది. నీ నడకలు ఎప్పుడైనా తొలగినప్పుడు అది నేను గద్దించి బుద్ధి చెప్తుందే, కానీ నీవేదో దానికి పంచపరమాణాలు తినిపిస్తున్నావని నీ మాటలోకి వచ్చి అది దేవునికి వ్యతిరేకంగా నిలబడదు, ఎప్పటికీ నిలబడదు. అందుకని ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే, మనము కనుక ఆ ధవళ సింహాసనం దగ్గరికి వెళ్ళే సమయం ఆసనం అవుతుంది. నీలో తగిన అర్హత లేకుండా నువ్వు అక్కడికి వెళితే తీర్పు తీర్చబడతావు. అర్హత కలిగి వెళితే సింహాసనం మీద కూర్చుంటావు. అర్హత కలిగి ఉంటేనేమో సింహాసనం మీద కూర్చుంటావు, అర్హత లేకపోతేనేమో తీర్పు తీర్చబడతావు. నీకు తీర్పు తీర్చబడుతుంది. ఆ తర్వాత కొంతమంది దేవదూతలు వస్తారు, పెడరెక్కలు ఇరగదీసి పట్టుకొని ఇసిరి పాతాళంలో ఉన్న నరకంలో పడేస్తారు. యుగ యుగాలు ఇక దాంట్లో ఉన్నాయి, యుగ యుగాలు.
కనుక మనం సింహాసనం దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలి? అర్హత కలిగి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళగలిగిన అర్హత ఏమిటో ఆ దైవ సేవకుడే చెబుతున్నాడు. ఏ దైవ సేవకుడు? ఏ దైవ సేవకుడు? ఇప్పుడు ధవళ సింహాసనం ఏ దైవ సేవకుడు చూస్తున్నాడో ఆయన రాసిన మాట ఇది కూడా. ఏమన్నాడు తెలుసిన? ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయకూడదు. అది అర్హత. నువ్వు బైబిల్ వాక్యం చదువుతున్నా నీ మనసు నేను గద్దించకూడదు. నువ్వు అన్ని విషయాల్లో బెటర్గానే ఉన్నావు కానీ అనాలి మనసు. పాట పాడుతున్నా నీ మనసు నిన్ను నిందించకూడదు. చూసారా? అది వైరాగ్యమైన జీవితం. ఎవరో నోరు మోయించడం కాదు, ఎవరు లోపాలను ఎత్తిపెట్టి మాట్లాడటం కాదు, ఎవరికో బుద్ధి నీతి మనం ప్రకటించడం కాదు. మొదట నీ మనస్సు నీ మాట ఉంటుందా? నీ మనస్సు నిన్ను గురించి సాక్ష్యం చెబుతుందా? మనం పొందవలసిన మొదటి సాక్ష్యం మన అంతరంగంలో నుంచి రావాలి. నీ మనస్సు నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలి. రెండవది నీ కుటుంబీకులు ఇవ్వాలి నీ గురించి సాక్ష్యం. మూడవది నీ సంఘం ఇవ్వాలి. నాలుగవది సమాజం ఇవ్వాలి. ఈ 4 స్థలాలలో సాక్ష్యము సంపాదించగలిగిన వ్యక్తి సరళంగా దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళగలుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ ధవళ సింహాసనం దగ్గరికి మనం చేరాలి అంటే మన మనస్సాక్షి మన గురించి మంచి చెప్పగలగాలి. మన మనస్సాక్షి మన గురించి మంచి చెప్పాలంటే దానికి మనం మంచోడం కావాలి. దేనికి మంచోడం కావాలి? మనలో ఉన్న మనసుకే మనం మంచోడం కావాలి. మనలో ఉన్న మనసుకే. ఒక్కోసారి మనసు మనల్ని నిందిస్తుంది, ఒక్కోసారి మనసు మనల్ని బాధ పెడుతుంది, దుఃఖ పెడుతుంది. కారణం ఏంటంటే నీవు ఆ మనసుకు వ్యతిరేకంగా నడుస్తున్నందున, ఆత్మకు వ్యతిరేకంగా నడుస్తున్నా, దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నందున, వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నందున, దేవునికి బాధ కలిగించే కార్యక్రమాలు నీ జీవితంలో ఉన్నందున నీ మనసు నిన్ను పలుసార్లు హెచ్చరిస్తూ నిన్ను గద్దిస్తూ ఉంటుంది లోపల లోపల లోపల. ఒకప్పుడు నన్ను గద్దించింది, నీ సమయం అయిపోయింది, తిరుగు. ఇచ్చరు వీడికి ఎంతసేపు తిరుగుతావు, తిరుగు, నీ సమయం అయిపోయింది, నీ సమయం అయిపోయింది. 5 రూపాయలు టికెట్ కొని, అప్పుడు 5 రూపాయలు చాలా గొప్ప. 5 రూపాయల టికెట్ అంటే చాలా గొప్ప. 5 రూపాయల టికెట్ కొని సినిమా హాల్లో కూర్చుంటే ఆ ఒట్టి తెరం చూడటమే కానీ లోపల ఉండే మనసు నా మైండ్ తినేస్తా ఉండేది, తింటా ఉండేది. రాకూడని స్థలంలో కూర్చొని చూడడానికి చూస్తున్నావు, రే జాగ్రత్త, నువ్వేంటి, నీ పిలుపేంటి, నువ్వు చేయాల్సిన పనేంటి? ఒకటే గోల గోల ధ్వని. అందుకే మన పరిచర్యకి ఆత్మధ్వని అని పేరు వచ్చింది. ఆత్మధ్వని. ఇలాంటి కాంగోలు 100 కాంగోలు అందరూ ఒకేసారి కొడితే ఎలా ధ్వనించిందో అలా ధ్వనించేది గుండెల్లో. ఇక ఈ గోదావరి సినిమా చూసినట్టుండేదా? అందుకే డైలీ సర్వీస్ చేసేవాడు, రోజు చూసేవాడు. అది చూసినట్టుండేది కాదు ఎంతసేపు చూసినా. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అనే టెన్షన్ ఉండేది నాకు. చూసినట్టుండేది కాదు. బస్సులో పోతున్నా ఇదే గోల, ఏ పని చేస్తున్నా ఇదే గోల. ఆత్మధ్వని, ధ్వని. ఈ ధ్వని కొంతమంది గుండెల్లో మన తప్పులు ఎంచి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి సరి చేసుకోవాలని అర్థం. సరి చేసుకోవాలి. ఆ మనసుకు అనుకూలంగా నీవు నడక నడిచేటట్లుగా సరి చేసుకోవాలి. సరి చేసుకున్నప్పుడు నీవు సింహాసనానికి అర్హత కలిగిన వ్యక్తివి. దేవునికి స్తోత్రం. మనస్సుని గుర్తించుని నడకను నడుస్తున్నారు చాలా మంది క్రైస్తవులు. వారిలో ఉన్నటువంటి అంతరంగ ఆ శబ్దాన్ని, ఆ ధ్వనిని పట్టించుకోకుండా నడుస్తున్నటువంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు ఈ రోజున. సంఘాన్ని ఎవరు నడిపిస్తున్నారు? నీ పూట ఒక విశ్వాసిని ఎవరు నడిపిస్తున్నారు? పరిశుద్ధ ఆత్మను నడిపిస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మ. ఆత్మ నడిపిస్తే సంఘం, ఆత్మ నడిపిస్తే విశ్వాసి, ఆత్మ నడిపిస్తే పరిశుద్ధుడు. ఆత్మ నడిపింపు కాకుండా, ఆత్మ ధ్వనిని వినిపించుకోకుండా, స్వరాన్ని వినిపించుకోకుండా నీవు ఎంతవరకు నడవగలవు? ఎంతవరకు నడుస్తావు? సంఘాన్ని సిద్ధపరచడానికి దిగి వచ్చింది పరిశుద్ధాత్మ.
క్రీస్తు యేసు కొరకు ఆయనకు నచ్చే సరళిలో సంఘాన్ని మార్పు చేసి షేపు చేసి రూపురేఖలు దిద్ది క్రీస్తు యేసు ఎదుటికి తీసుకువెళ్ళేదానికి మనల్ని భరించి మోసుకొని ఆయన దగ్గరకు పట్టుకెళ్ళేదానికి స్పెషల్ గా వచ్చినటువంటి స్పిరిట్ ఇది. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ. ఈ ఆత్మ స్వరాన్ని నువ్వు వినకుండా, ఆత్మ నడిపింపులో నీవు నడవకుండా, ఆత్మ చేయమన్నది నువ్వు చేయకుండా, నేను సింహాసనం కొరకు సిద్ధపడుతున్నానని ఎన్ని పాటలు రాసుకుంటే ఉపయోగమే ఉంది? ఎన్ని పాటలు పాడుకుంటే ఉపయోగమే ఉంది? నా రూపమే మారునంట నీవు వచ్చు వేళ అని పాడిందంట ఒక యవనస్తుడు. ఆఫ్ జాకెట్లు వేసుకొని, సంకలు కనబడి జాకెట్లు వేసుకొని, నా రూపమే మారునంట నీవు వచ్చు వేళ అంటుందంట. ఇవి మార్చుకోవాల్సిన రూపాన్ని ఇవి మార్చుకోవడం చేత కాలేదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మార్చాలి ఈ రూపాన్ని. చూసారా? మనం మార్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, వాటిని మనం మార్చుకోవాలి. మనం మార్చుకుంటూ మనకి చేత కాని వాటిని పరిశుద్ధాత్మ దేవుడు మార్చి మనల్ని సిద్ధపరుస్తాడు. నేనేం చేయనయ్యా, ప్రార్థనకు రావాలంటే నువ్వే వచ్చి తీసుకెళ్ళాలి పాస్టర్ గారు, పాట పాడాలంటే నువ్వే నా పక్క నుండి పాడించాలి పాస్టర్ గారు, వాక్యం చదవాలంటే నువ్వే నా పక్క నుండి ఒత్తి పట్టి చదివించాలి పాస్టర్ గారు. ఆ సామెతగా ఉంటుంది. దయచేసి గమనించండి, దేవుని యొక్క వాక్యంలో ప్రభు మనల్ని కోరుకుంటుంది ఆయన సింహాసనం దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు మనం ఎలా ఉంటే సింహాసనం దగ్గరికి వెళ్తాం? మొదటి నీ మనస్సాక్షి క్లియర్ అవ్వాలి. నీ మీద దోషారోపణ చేయకుండా ఉండాలి. దోషారోపణ చేయకుండా ఉండాలి. ఎవరు దీనికి యోగ్యులు, ఎవరు దీనికి? పౌలు అంటాడు, ఈ లెక్కలోకి వస్తే ఎవరు నీతిమంతులు కారయ్యా నీ ఎదుట. ఎవరిలో తప్పు లేకుండా ఉంది, ఎవరిలో నేరం లేకుండా ఉంది, ఎవరిలో దోషం లేకుండా ఉంది. ఏ దైవ సేవకుడు, బైబిల్లో ఉన్న ఏ దైవ సేవకుడు జీవితంలో చూసినా ఏదో ఒక లోపం తప్పగా ఉంది. మరి ఈ లెక్కలోకి వెళితే ఎవరు నీ ఎదుటి నీతిమంతులు కారయ్యా అని పౌలు గారు ఒకసారి అన్నాడు. నిజమే, ఆ లెక్కలో చూస్తే మనం ఎవరు నీతిమంతులు కాదు. అందుకని మన ప్రభు అయిన క్రీస్తు మనకు ఒక చక్కటి సదుపాయాన్ని దయచేశాడు. హెబ్రీ పత్రిక 9:14 వాక్యం. హెబ్రీ పత్రిక 9:14 వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు 9 నిత్యుడు అగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. దేవునికి స్తోత్రం. ఎంత విలువైన మాట అండి ఇది. మనకి చేత కాని దానిని మన ప్రభు అయిన క్రీస్తు మన కొరకు సంపాదించి పెట్టాడు. అందుకని మనం క్రీస్తుని ఆరాధించాలి. అందుకని మనం ప్రభువుని ఆరాధించాలి. అందుకని మనం వ్యక్తిగత జీవితంలో ప్రతి విశ్రాంతి దినాన్ని కేటాయించాలి. అందుకని మనం ప్రభు కొరకు జీవించాలి. దేవుడు సింహాసనం దగ్గరికి నిన్ను పిలిస్తే వెళ్ళేదానికి కూడా అర్హత లేని నేర జీవితంలో మనం ఉన్నాం, పాప జీవితంలో మనం ఉన్నాం, దోషకరమైన జీవితంలో మనం ఉన్నాం. మనం చేసే కొన్ని పొరపాట్లను తెలుసుకొని పొరపాట్లు కావాలనుకుంటున్నాం. మనిషి కలలో కూడా తప్పు చేసేవాడు కాకూడదంటే దేవుని లెక్కలో కల్లో తప్పు చేసేవాడు లేరా? యవన కాలంలో కలలో తప్పులు పొరపాటు చేస్తున్న వాళ్ళు లేరా? కళ కూడా చెడిపోయిన కళ రాకూడదు నీ జీవితానికి. కళ్ళలో కూడా మనిషి నీతిమంతుడిగా ఉండాలని దేవుని కోరిక, వాంఛ. అందుకే ఆయన రక్తం కాల్చింది, అందుకని ఆయన విలువైన ప్రాణం పెట్టింది. ఇంత వైరాగ్యంగా మానవుడు ఉండగలడా? ఒక ముస్లిం నేను హెచ్చరిస్తే ఆ ముస్లిం అంటే ఉప్పు పులుసు తిన్నదాన్ని నేను ఎలా ఊరుకోగలను రా అంది. జేజమవుతుంది. పళ్ళు అప్పటికే ఊడిపోయింది. మృతతుల్యమైన శరీరం,
కానీ ఆమె ఇచ్చిన సమాధానం యుక్త వయసులో ఉండే వ్యక్తి ఇవ్వవలసిన సమాధానం ఇచ్చింది నాకు. గమనించండి, పాపం అనేది వృద్ధాప్యంలో కూడా మనిషిని వదలలేని పరిస్థితి. వృద్ధురాలు కూడా శరీరాన్ని సపోర్ట్ చేసి మాట్లాడుతుంది, కానీ నాకేముంది అంత అయిపోయింది, ప్రభు కొరకు జీవితం అనే ఒక తీర్మానం లేని మనిషి. ఉప్పు పొరుసు తింటుందంట, శరీరం ఉప్పొంగిందంట, అందుకని చేస్తుందంట. ఇక ఆ లెక్కలోకి వస్తే ఎవరు దేవుని ఎదుటి నిర్దోషులుగా ఉండగలరు? మన బలహీనతలు ఎరిగిన వాడు ఎవరు? మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవుని స్తోత్రం. నా బలహీనత ఎరిగిన వాడవై నా బలహీనత ఎరిగిన వాడవై నా త్రోవలన్నిట నాకు తోడుంటివి. నీ ప్రేమే కదా దీనికి మూలము, నీ ప్రేమే కదా దీనికి మూలము. నీ ప్రేమను నే ధ్యానించెదను, నీ ప్రేమను నే స్మరించెదను. మన బలహీనతలు ఎరిగిన వాడు. నువ్వు దేని చేత బలహీన పడుతున్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏ మాటలో బలహీన పడుతున్నావా, చూపుల్లో బలహీన పడుతున్నావా, క్రియల్లో బలహీన పడుతున్నావా, ఇతరుల ద్వారా బలహీన పడుతున్నావా, స్నేహం ద్వారా బలహీన పడుతున్నావా, ఉద్యోగం ద్వారా బలహీన పడుతున్నావా, వ్యాపారం ద్వారా బలహీన పడుతున్నావా, అనారోగ్యం ద్వారా బలహీన పడుతున్నావా? ఆయనకు తెలుసు. తెలియకుండా పోలే. ఆ బలహీనతల్లో ఆయన మనకు తోడై త్రోవలో నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. నేను నీతిగా నిలబడ్డాను ప్రభు కొరకు సాక్ష్యాలు చెప్తుంటారు కొంతమంది. ఏందా నీతి? ఏందండి ఆ నీతి? గొప్ప సేవకుడైన ఎలీషా దగ్గర గెహజీ ఉన్నాడు. పేరుగాంచిన సేవకుడు ఎలీషా, పేరుగాంచిన సేవకుడు. పక్క రాజ్యంలో కుట్ర జరుగుతూ ఉంది. ఇశ్రాయేలీయులకి చెబుతా ఉన్నాడు, అబ్బాయి ఓ ఇశ్రాయేల్ రాజు, నేను దొంగ రూట్లో దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. ఆ పక్కడు సిరియా దేశస్థుడు. ఆ సిరియనులు నిన్ను మాటున కొట్టాలని చూస్తున్నారు, జాగ్రత్త అని చెబుతున్నాడు ఎలీషా. వీళ్ళు జాగ్రత్త పడిపోతున్నారు. వాళ్ళు చేసిన ప్లాన్ జరగట్టున్నారు. వాళ్ళకి ఆశ్చర్యం అయిపోతా ఉంది. వాళ్ళ మనుషులు వాళ్ళు అనుమానిస్తున్నాడు. డే మనలో ఎవరున్నారో వాళ్ళకి చెప్పే మనుషులు. వాళ్ళలో ఒకడు బయటకు వచ్చి అంటాడు, ఓ రాజా పిచ్చోడా, మనలో ఎవరు లేరయ్యా మన విషయం తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పేది. ఆ ఇశ్రాయేలీల మధ్య దైవజనుడు ఉన్నాడు ఒక ఆయన. దేవుని స్తోత్రం. పవర్ కలిగిన దైవజనుడు, జరగబోయే వాటిని ముందుగా తెలుసుకునే దైవజనుడు, ఇశ్రాయేలీల కొరకు రాత్రి మగుడు ప్రార్థించే దైవజనుడు, తిని పడుకొని పొట్ల పెంచుకునే దైవ సేవకుడు కాదు, ప్రార్థించే దైవ సేవకుడు. ప్రార్థించే దైవ సేవకుడు తన ప్రజల మీదకి ఏది రాబోతుందో ఆయనకి తెలియకుండా ఏది రాలేదు. అలాంటి వాళ్ళకి ఆయన గమనించి తన ప్రజలకు చెబుతా ఉన్నాడు. అలాంటి బలమైన దైవ సేవకుడి దగ్గర నేను పరిచారకుడిని అని బడాయిలు కొట్టాడు. ఎవరు? గెహజీ. ఈ రోజు కూడా చాలా మంది ఉన్నారు కదా, మినిస్ట్రీల పేరు చెప్పుకొని బడాయి మాటలు మాట్లాడేవాడు చాలా మంది ఉన్నారు. బడాయి మాట. ఒక దైవ సేవకుడి దగ్గర నాకు వైరం పడితే ఆ దైవ సేవకుడితో నేను మాట్లాడుతూ ఉన్నాను, మీరు గొప్ప పరిచర్యలో ఉన్న వ్యక్తులు, అంత గొప్ప పరిచర్య, అంత గొప్ప సేవకుడి దగ్గర ఉండి కూడా మీరు ఇలా ప్రవర్తిస్తారా? నేనైతే అనుకోలేదు మీరు ఇలా ప్రవర్తిస్తారని. నేను అంటుంటే నేను అనే మాటల్లో భావన కూడా అర్థం కలదు అతనికి. వెంటనే నా మీద ఇదైపోయాడు, ఫైర్ అయిపోయాడు. నన్నేమో నా పరిచర్య నన్ను ఊరుకోను. ఏం చేసావు నీ పరిచర్య? వైరాగ్యంగా నిలబడ్డావు పరిచర్య కోసం. పరిచర్యలో ఉంటా సహోదరి అనబడే వాళ్ళని తీసుకుని బయటికి వెళ్ళిపోయావు. పరిచర్యకి ఏ పేరు తీసుకొచ్చావు నువ్వు?
పరిచర్య కోసం ఈ రోజున ఎంత కిండలుగా మాట్లాడుతున్నావు. అప్పుడు నేను అనుకున్నాను, కొంతమంది దౌర్భాగ్యులు, దేవుడు ఆశీర్వదించిన పరిచర్యలు, బలమైన పరిచర్యలు, ఆ పేరు చెప్పుకొని బ్రతికిపోయేవాడు చాలా మంది ఉన్నారని ఆ రోజు గుర్తించండి. పరిచర్య ముసుగులో లోకాన్ని అనుసరిస్తున్న వాళ్ళు చాలా మంది దాగి ఉన్నారనే నగ్న సత్యం నాకు ఆ రోజు తెలిసింది. దేవుడు నాకు అన్ని అనుభవాలతో నేర్పించుకుంటూ వచ్చాడు. ఈ గవిజీ కూడా, నేను ఏ సేవకుడి కింద పరిచారకుండా తెలుసా? ఎలీషా అనబడే వ్యక్తి కింద పరిచారకుండా నీకు బడాయిలు కొట్టాడు గవిజీ. ఈ బడాయిలు ఎడదాకా నడిచింది అంటే బలమైన కానుకు వచ్చిన దాకా నడిచింది. బలమైన కానుక కంట్లో ఇప్పుడు పడిందో వీళ్ళు ఉన్న నీతి, యథార్థత, నిజాయితీ ఒక్కసారిగా దెబ్బతినిపోయింది. ఈ గవిజీలో ఉన్న బలం ఎలాంటిదో మనలో ఉండే బలం అలాంటిది. ఎప్పుడు మన బలం మీద, మన మాట మీద, మన నీతి మీద మనం ఎప్పుడు ఆధారపడకూడదు. అనుదినం దేవుని యొక్క కృప, కనికరం మనకు రావాలి. అనుదినం మనం ఈ రోజున భక్తి కలిగి ఉన్నామంటే ఆ భక్తిని మన గుండెలో కాపాడింది మన ప్రభు అయిన క్రీస్తు. మన సింహాసనానికి ఎవరు హక్కుదారులు కాము. మన మనస్సాక్షి మన మీద ద్వేషమే చెబుతుంది కానీ, నిందన వేస్తుంది కానీ, పరిశుద్ధత గురించి ఎప్పుడు చెప్పదు. అయితే మన బ్రతుకులు అలా తెల్లారుతాయి. నా పిల్లలందరూ ఈ లెక్కలు అయితే నా దగ్గరికి రాలేరు అనుకున్న దేవుడు తన రక్తము ద్వారా, చూడండి మనం చక్కగా హెబ్రీ 9:14 మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసింది. మన మనస్సాక్షిని శుద్ధి చేసిందండి. ఎందుకు? జీవము గల దేవుని సేవించేదానికి. మన మనస్సాక్షి మనం గద్దిస్తుంటే దేవుని సన్నిధికి రాలేం కదా. నీ మనసు, నీవు ద్రోహివి, అబద్ధమాడావు, దొంగతనం చేసావు, వ్యభిచారం చేశావు, నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి వీల్లేదు అని పలుమాటలు మాట్లాడితే నీవు దేవుని సన్నిధికి రాలేవు కదా. దేవుని సన్నిధికి రాకపోతే ఒకవేళ నీకేమో కానీ నా దేవునికి వేదన, ఆయనకు బాధ, నా బిడ్డ నా దగ్గరికి రాలేదని. అందుకని ఆయన చేసిన సదుపాయం ఏమిటంటే ఆయన కుమారుడైన క్రీస్తు రక్తము చేత మన మనస్సాక్షిని ఏం చేశాడు? మలిని పడిన మన మనస్సు, నేరాలు చెప్పే మన మనస్సు, మన మీదే దోషం మోపగలిగిన మన మనస్సుని ఆయన శుద్ధి చేశాడు. దాన్ని బాగు చేశాడు, మనస్సును బాగు చేశాడు మొదట. ఇక అది మన మీద నేరం మోపదు, పొరపాటును మన మీద నేరం మోపదు. ఆ నేరం మోపలేదు కనుక మనం దేవుని సన్నిధికి పూట రాగలిగాం. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఒక వ్యక్తి ప్రార్థనకు వస్తున్నాడంటే కారణం ఏంటో తెలిసిన? నీ వెనుక నీ దేవుడు నీ మార్గమును సరళం చేసి ఎన్నో అడ్డుబండలకి ఆయన రక్తాన్ని బలిగా పెట్టి నేను ఆయన సన్నిధికి నడిపించుకొచ్చాడు. అందుకని దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించారు కానీ ప్రేమించుకోకూడదు. దేవుని సన్నిధిని ప్రేమించుకునే విశ్వాసులు ఉన్నారు చాలా మంది. దేవుని సన్నిధికి వచ్చి పెళ్లి చూపులు మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది. దేవుని సన్నిధి పెళ్లి చూపులకి, ప్రేమించుకునే దానికి స్థావరం కాదు ఇది. పరిశుద్ధ దేవుని ఆరాధించి బ్రతుకును మార్చుకొని రూపాంతరం చెంది క్రీస్తు సింహాసనం దగ్గరికి చేరగలిగిన ఆ పరిశుద్ధతను సంపాదించుకునే ప్లేస్ ఇది. ఈ స్థలాల్లో ప్రేమించుకుంటారు ఉండకూడదు. ఉన్న ప్రేమని పనంగా పెట్టి వదులుకొని ఇక్కడ ఉండాలి. బాలుడైన సమూయేలు తండ్రి ప్రేమను విడిచిపెట్టి, తోడబుట్టిన వారి ప్రేమను విడిచిపెట్టి, చుట్టుబంధువుల ప్రేమని విడిచిపెట్టి ఒక్కడు ఒంటరిగా దైవ సేవకుడి దగ్గర పెరగటం ఆరంభించాడు. ఆ పెరిగిన దైవ సేవకుని ద్వారా దేవుడు ఎన్నో మహనీయమైన కార్యక్రమాలు చేసుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలం మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే మనం ప్రభు సింహాసనం దగ్గరికి చేరాలి. ఆ సింహాసనం దగ్గరికి చేరాలంటే మన మనస్సాక్షి మన మీద నేరం మోపుతా ఉంది. ఆ నేరం మోపే మనస్సాక్షిని ఈ పూట నా ప్రభు అయిన క్రీస్తు తన రక్తం చేత కడిగి శుద్ధి చేసి మనలో ఉన్న నిర్జీవ క్రియలన్నీ దూరపరిచి
ప్రభువుని ఆరాధించేదానికి, కొనియాడేదానికి, సన్మానించేదానికి ఒక శ్రేష్టమైన సదుపాయాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఈ పూట మనం తెల్లబట్టలు ధరించి ప్రభు సన్నిధిలో ఉన్నామంటే క్రీస్తు రక్తములో మనం మొదట తడపబడ్డాం. క్రీస్తు రక్తం వేల చెల్లించాడు ఆయన. నీవు మొదలు చేసిన నేరానికి ఆయన రక్తాన్ని అర్పణగా ఇస్తే నీకు ఈ పూట నీ ఒంటి మీదకి తెలుపు వస్త్రాలు వచ్చాయి. పరిశుద్ధ మందిరంలో నీవు ఆరాధించగలుగుతున్నావు అంటే నీవు ఏ పార్టీ అర్హుడివి? అనర్హమైన జీవితాలు మరి అర్హమైన జీవితాలుగా మార్చాడు ఆయన. కారణం ఆయన రక్తాన్ని చిందించి నిన్ను కొనుగోలు చేసి అప్పుడు ఆయన సన్నిధికి నడిపించుకున్నాడు. అందుకని మనం ఈ పూట యేసు రక్తం యొక్క విలువేంటి మనం గుర్తించి ఆ రక్తానికి మన ద్వారా ఎటువంటి కళంకు రానియకుండా, మన ద్వారా ఎటువంటి ఇబ్బంది ఆ రక్తానికి పాడు సాక్ష్యం కలగకుండా, మిమ్మల్ని బట్టి నా నామం అన్ని జనుల మధ్య దూషించబడుతుందని దేవుడు వాక్యంలో ఒకసారి మాట్లాడుతున్నాడు. మనల్ని బట్టి క్రీస్తు రక్తానికి అపనిందలు రాకూడదు. ప్రభు బలలో పాలు పొందుతున్న వ్యక్తి ద్వారా ఎక్కడ యేసయ్యకి అపకీర్తి రాకూడదు. అందుకని విలువైన క్రీస్తు రక్తం, ఆ రక్తం మనల్ని అనర్హుల్ని అర్హులుగా చేసినటువంటి రక్తం ఆ రక్తం. అందుకని రక్తాన్ని ఇప్పుడు మనం పుచ్చుకుంటున్నప్పుడు రక్తానికి మనం తగినట్లు జీవించాలి. చూసారా, పిల్లి రక్తాన్ని పంచుకున్న మరొక పిల్లి దాని గుణాలే చూపెడతాయి. పిల్లి రక్తాన్ని పంచుకొని మరొక పిల్లి పుడుతుంది. ఈ చిన్న పిల్లిలో కూడా పెద్ద పిల్లిలో ఉన్న రక్తమే ఉంటుంది. ఈ పిల్లి చూడండి, రెండుకి వెళ్తుంది, కూర్చుంటుంది, మరి చక్కగా ఇసుకని కప్పేస్తుంది. ఎవరు నేర్పించారు దానికి? ఇది ఏ స్కూల్లో నేర్పించారు? ఎల్కేజీ నేర్పించినా 3-4 కేజీలు నేర్పించింది. రక్తంలో వచ్చిన గుణం అది, రక్తంలో వచ్చిన గుణం. మనం ఏ రక్తంలో కడుగుబడ్డాం? మనలో నింపబడిన రక్తం ఎవరిది? మనం ఏ రక్తం ద్వారా మన మనసు శుద్ధి చేయబడింది అంటే నిన్ను తాకేదానికంటే కూడా నా యేసయ్య రక్తం నీ మనస్సును తాకింది. మనస్సును తాకగలిగిన రక్తం ఈ లోకంలో ఏ దేవుడికైనా ఉందండి? అసలు దేవుడు అనబడిన వాళ్ళకి రక్తం ఉందా? నేను పూర్వోదయం మునుపటి దినాల్లో ఒక రాయిని ఆరాధించాను. ఆ రాయిలో రక్తం లేదు. ఆ రాయికి కళ్ళు ఉన్నాయి కానీ చూడలేదు. నాకున్నటువంటి స్పర్శ కూడా దానికి లేదు. అందుకే నేను మరణోపాయంలోకి వెళ్ళిపోతే ఆ రాయికి చేతులుండి కూడా నన్ను కాపాడలేకపోయింది. ఆ చెయ్యి ఎప్పుడు ఎట్లాగే ఉండిద్ది, ఇలాగే ఉంటుంది. ఇలా ఉన్న చెయ్యి తన దాసుణ్ణి, తన భక్తుణ్ణి, ప్రాణానికి ప్రాణం ఇచ్చాను నేను ఆ దేవుడికి. అలాంటి భక్తుడు మరి మరణం పడక మీదకి వెళితే ఏ రోజు కూడా చెయ్యి ఇలా రాలా కాపాడేదానికి. దేవుని స్తోత్రం. రక్షింపు నేరక ఇంటున్నట్లు నా హస్తము కొరచా కాలేదు. నజరేయుడైన యేసు చెబుతున్న మాట. దేవుని స్తోత్రం. ఆ రోజు మరణ పడక మీద నేను ఉన్నప్పుడు నా పడక దగ్గర నిలబడి ఆయన మాట్లాడుతున్న మాటలు ఈ రోజు కూడా నా చెవులో మోగుతూ ఉంటాయి. ఈ రోజు కూడా ఏ పిల్ల కోసం నేను ఆ మందు తాగానో ఆ మనిషి నా దగ్గరకు రావడానికి భయపడిపోయింది. మరణ పడకలో కొట్టుకులాడుతున్న నన్ను చూసేదానికి కూడా రావడానికి భయపడింది ఆ మనిషి. వస్తే ఎక్కడ మిగిలిన కొడతారని. నేను యేసు ప్రభు దేవుడు కాదనుకున్న దినాల్లో పాసులు పోసాను, ఉమ్మలేసాను, బొమ్మలేసి గందరగోళం కాళ్ళతో తొక్కాను, మాలోడు దేవుడు అని పేరు పెట్టి హింసించాను. అయినా ఆయన వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. ఆయన మన మనస్సాక్షిని మనను తాకేదానికంటే ముందు మనకి మూలమైన కీలకమైన మనస్సును టచ్ చేశాడు. చూసారా, యేసుక్రీస్తు దేన్ని టచ్ చేసేవాడు? నీ హార్ట్ను టచ్ చేస్తాడు ఆయన. జాగ్రత్త, హార్ట్ ఎవరికి ఇవ్వద్దు. ఆయన హార్ట్ఫుల్ దేవుడు. హార్ట్ని టచ్ చేస్తాడు.
హృదయాన్ని టచ్ చేశాడు. పౌలును ఒక రోజున హృదయాన్ని టచ్ చేశాడు. బెల్ల బీటును పడిపోయాడు. దెబ్బకి ఆ ప్రభావాన్ని తట్టుకోలేదు. పేతురును ఒకసారి హృదయాన్ని టచ్ చేశాడు. బళ్ళు మరి ఏడ్చేస్తున్నాడు. ఇక ఏడ్చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఒక్కొక్కసారి ఒక్కో సమయంలో ఒక్కో సందర్భంలో ప్రతి ఒక్కరిని టచ్ చేస్తాడు. ఆయన ముట్టుకోగలిగిన దేవుడు. ఆయన మన మనస్సును ముట్టుకున్నాడు. మన మీద నేరం మోపి ఆ మనస్సును బుద్ధి చెప్పి దాన్ని శుద్ధి చేసి ఇప్పుడు మన మీద మంచిగా చెప్పే మనసుగా మార్చాడు. ఆ మనస్సును మనం ఉంచుకున్నాం. దానిని మనం జాగ్రత్తగా కాపాడు. సొలొమోను అంటాడు, నా కుమారుడా, నీ హృదయమును జాగ్రత్తగా కాపాడు, భద్రపరుచుకో, దాన్ని జాగ్రత్త చేసుకో. నువ్వు అదే రేపు నిన్ను సింహాసనం దగ్గరికి తీసుకువెళ్తాను. నీ మనస్సాక్షి నీ మీద నేరం మోపనంత వరకు నీవు సింహాసనం చేరేదానికి అర్హుడివి. ఆ ఒక్క పర్మిషన్ మనం జాగ్రత్త చేసుకుంటే చాలు, ప్రభు సన్నిధికి మనం చేరగలుగుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి. బాప్తిస్మం పొందిన వాళ్ళు